నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి నిరుద్యోగులు యువత తలుచుకుంటే రాజ్యాలను ఏర్పరచగలవు అదే రాజ్యాలను శాసించి కుప్ప కూల్చగలవు ఇది చరిత్ర చెప్తూ వస్తోంది ఆ చరిత్ర మళ్ళీ తెలంగాణలో నిజం కాబోతోందేమో అనిపించింది ఇగో నిరుద్యోగులు చిన్న చితకా పై దానికోసం మీ అయ్యా అమ్మను పక్కనోళ్ళను డబ్బులు అడుగుడు మానేసేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే నేను చూసుకుంటా నెలకు 2500 ఎంతో నిరుద్యోగ భృతి 3500 2500 ఎందుకంటే మాట ఇచ్చుడే తప్ప నెరవేర్చుడు తెలియదు కాబట్టి దాన్ని ఎవరు గుర్తుపెట్టుకోవాలి ఇచ్చేస్తా ఇక మీరు దానికోసం రీఛార్జ్ల కోసమో ఫ్రెండ్స్తో గట్లా పోయినప్పుడు షాయిదానికో అమ్మాయి అని డబ్బులు అడగండి నేను విన్నా కాంగ్రెస్ అంటే ఏమనుకున్నారు నిరుద్యోగుల కోసం ఈ రేవంత్ రెడ్డి అంటే ఏంది యూత్ ఐకాన్ అని ఆ రోజు మాటలు చెప్పిండు ఇక దాంతో పాటు ఇక నెలకు సంవత్సరానికి 2 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇక ఉద్యోగాల కోసం యువత ఎవ్వరు ఆత్మహత్యలు లేకుండా చూసుకుంటాం ఉద్యోగాలు ఇచ్చి యువతకి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంటో చూపిస్తాం ఈ రోజు అభివృద్ధి అది ఇది అని మాటలు చెప్తున్న కేంద్రంలోని బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ని చూసి నేర్చుకోవాలి ఉద్యోగాలు అంటే ఇచ్చుడెట్లో అనేది అని ఎన్నికలకు ముందు వీళ్ళు కూసిన కాదు చెప్పిన ఆశలు చూపించిన అద్దంలోని చందమామలు చాలా ఇక అది నమ్మి ఊర్లలో వాళ్ళతో పాటు యువత అంతా కూడా దగ్గరుండి అబ్బా ఉద్యోగం వస్తుంది సరే ఉద్యోగ అప్లికేషన్ల కోసమో దానికోసమో దీనికోసమో అమ్మాయి అని డబ్బులు అడగకుండా గదేదో నిరుద్యోగ భృతి అయినా వస్తుంది మా బతుకులన్నీ మారిపోతాయని టపటపా ఓట్లేసి గెలిపించిండ్రు ఇక అధికారంలోకి వచ్చి 17-18 నెలలైనా ఏం జరిగింది అధ్యక్ష అంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే గప్పుడెప్పుడో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇక ఎలక్షన్లకు ముందు ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయి జాబ్కు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి ఆగిపోయిన పోస్టులన్నీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ కాబట్టి గా పోస్టులను ఇచ్చేసిగో మేమే గా ఉద్యోగాలు భర్తీ చేసింది ఇక త్వరలోనే మిగిలినవి కూడా భర్తీ చేస్తాం త్వరలోనే అంటే ఎప్పుడు ఇంకొకసారి రాజకీయ నాయకుడు ఎవడైనా త్వరలోనే అని చెప్పాలి అని అంటే ముచ్చెమటలు పట్టించేలాగా చేసిండ్రు నిరుద్యోగులు మీరు గిట్నే ఉండాలా నిజంగా చాలా నచ్చిండ్రు అక్కడ ఉంది బీఆర్ఎస్ఆ బీజేపీ కాంగ్రెస్ఆ ఇంకొకరు మనకు అనవసరం కానీ ఉచితాలు లేకపోతే అందని ద్రాక్ష పండ్లను ఆశగా చూపించి ఓట్లు ఎంచుకొని ఓటు బ్యాంకుగా మిమ్మల్ని ఉపయోగించుకుంటూ యువత అంటే మేము మోసం చేస్తే మోసపోవడానికి సిద్ధంగా ఉన్న గొర్రె పిల్లలు అనుకుంటున్న రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సిందే షబాష్ మస్తు చెప్పిండ్రు ఎందుకు మాట్లాడతాను అర్థమై ఉంటుంది కదా యాక్చువల్లీ అక్కడికి నేను కూడా పోవాల్సింది మీ అందరికీ తెలుసు కదా కొంచెం నాకు ఒంట్లో బాగాలేదు అందుకే నేనైతే మస్తు ఫీల్ అయిన అక్కడ ఒక కన్న మాట్లాడింది వింటా ఉంటే అరే ఓపిక తెచ్చుకొనైనా పోవాల్సింది అని కానీ బయటికి వెళ్ళే పరిస్థితిలో లేను కాబట్టి వెళ్ళలే కానీ వాళ్ళ మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి వింటుంటే కడుపులో బాధ తన్నుకుంటూ ఉక్రోషం నమ్మినోళ్ళు మోసం చేస్తే గల్ల పట్టుకొని నిలదీయడం అనేది ఎంత బాగా చూపించిందంటే అశోక్ సార్తో సహా ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన నిరుద్యోగులు అశోక్ సారు ఇక అద్దంకి దయాకర్ అన్న ఇక నన్ను పెద్ద మనిషిని చేసిండ్రు అయ్యో అన్న నువ్వు ఎప్పుడో పెద్ద మనిషి అయిపోయినావు ఎమ్మెల్సీ అయిన వెంటనే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకు అదే ఇక వాళ్ళ సమస్య నేను పరిష్కరించగలను అనుకొని నన్ను పిలిచి కూర్చోబెట్టిండ్రంటే అద్దంకి దయాకర్ అన్నకు అలా భార్యకి వదినకి ఇద్దరికి చెమటలు పట్టేలాగా చేసిండ్రు ఇందుకు ఏం జరిగిందో చెప్తా చూడుండ్రి జాబ్లేవి క్యాలెండర్ ఏది చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో చర్చా కార్యక్రమంలో నిరుద్యోగులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గీ రెడ్డి షర్ట్ వేసుకున్న అన్న కనబడతాండా మీకు గీనైతే నిన్న వీడియో మొత్తంలో పెద్ద పాపం గీడ ఈయన మాట్లాడుతుంటే వాళ్ళు అడుగుతుంటే క్వశ్చన్లు ఈయన నీళ్లు నములుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు గుంజుకోవడు ఈయన మస్తు కష్టపడ్డాడు ఈ కార్యక్రమం కోసం యూత్ అడిగే ప్రశ్నలకు అక్కడున్న యువకులు అడిగే లేకపోతే యువతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక నీళ్లు నలుముకుంటుంటే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మైక్ లాక్కోవడానికి ఈయన మస్తు కష్టపడ్డాడు ఆఖరికి అద్దంకి దయాకర్ అనే భార్య గామ కూడా మాట్లాడిందని చెప్పిర్రు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు ఏమైంది త్వరలో అంటే గదెప్పుడు అద్దంకి దయాకర్ని నిలదీసిన నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో వాడివేడిగా చర్చా వేదిక ఆగస్టు 15లోగా నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం గాంధీ భవన్ ముట్టడి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా చూసిండ్రా 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె అని ఉన్న ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వడం శాతగాట్లే కానీ మాటలు కోటలు దాటుతాయి చేతలు గడుపాలు దాటవు గది కాంగ్రెస్కి ఆనవాయితీగా వస్తున్నది గిడ చాలా తేట తెల్లమైంది అద్దంకి దయాకర్ అన్న ఇంకెప్పుడు నేను త్వరలో అని మాట్లాడను త్వరలో అనే పదాన్ని ఉపయోగించను అని భయపడేలాగా చేసిండ్రు గడున్న నిరుద్యోగులంతా
నిరుద్యోగులు నివురుగప్పిన నిప్పులా నెలకొన్న ఆగ్రహ పెళ్లుబుక్కింది. ఆదివారంకి రాగానే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్న కాంగ్రెస్ హామీని నమ్మిన విద్యార్థులు ఇప్పుడు మోసపోయామంటూ సర్కార్పై సమర శంఖం పూరించారు. ఉద్యోగాలు ఇచ్చామంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్నీ తప్పుల తడక అని ఎండగట్టారు. హైదరాబాద్లోని చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నిర్వహించిన చర్చా కార్యక్రమం వాడివేడిగా సాగింది. కార్యక్రమానికి హాజరైన సుమారు 700 మంది నిరుద్యోగ యువత నుంచి సర్కార్పై బగ్గుమన్న కోపాగ్నికి వేదికగా మారింది. ముఖ్యమంత్రి, మంత్రులు అసత్య ప్రచారంతో కాలయాపన మానుకోవాలని, లేకపోతే ఉద్యమ సెగ తప్పదని నిరుద్యోగులు హెచ్చరించారు. విద్యావంతులు నిర్మాణాత్మకంగా నిలదీయడంతో అద్దంకి దయాకర్ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. జరిగిందంతా సీఎం రేవంత్కి చెప్తానంటూ ఆయన వెళ్ళిపోయారు. తుర్రున జారుకున్నాడు. ఎందుకంటే అప్పటిదాకా నేను ఈ సమస్య పరిష్కరించిన హీరోనైపోవాలి అనుకున్నారు. అన్నా, పాకిస్తాన్ని పొగిడినంత ఈజీ అనుకున్నావా అన్న? పాకిస్తాన్ని ప్రేమించినంత ఈజీ అనుకున్నావా? అసహనంతో మోసపోయి అనుక్షణం ఇంకెప్పుడు ఉద్యోగం వస్తుంది, ఇంకెప్పుడు ఉద్యోగం వస్తుంది, చుట్టుపక్కల వాళ్ళందరూ అంటుంటే ఆ బాధను కడుపులో పెట్టుకున్న వాళ్ళతో ఏమంటారు ఊకోబెట్టడం అంత ఈజీ అనుకున్నావా? సుక్కలు చూయించిరు నిన్న నిరుద్యోగులు. తప్పులేదు, వాళ్ళ ఆవేదనలో న్యాయం ఉంది. వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఖచ్చితంగా సత్యం ఉంది, ధర్మం ఉంది. ఈరోజు తెలంగాణ ఏర్పడిందంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు అనే పదాన్ని తెలంగాణ ఏర్పాటు కోసం యువత ఎంతమంది తెలుసా బొక్కలు చూరా చేసుకున్న వాళ్ళు ఈ రోజుకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు చాలామంది యువత మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు వాటిని విడిపించిన నాదులే లేడు. అసలు ఉద్యమకారులుగా గుర్తుపెట్టుకున్న వాళ్ళే లేరు. యూనివర్సిటీలు కదలకపోయి ఉంటే, ఆ విద్యార్థి లోకం బయటికి రాకపోయి ఉంటే ఈరోజు తెలంగాణ వచ్చేదా? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? ఎంతకాలం? ఆయనేమో కేసీఆర్ ఉద్యోగాలని ఆశ పెట్టిండు. ఇక ఉద్యోగాలు ఒక్కటే చెప్తే ఎవరు నమ్ముతాడు? అందుకే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మీకు పైసలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎట్లా నమ్మిండ్రన్నా? చదువుకున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తెలుసు కదా, ఇలాంటి మాయమాటలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మిండ్రు అసలు మీరు? గదే ముందు చెల్ల ఆశలు పడేటోళ్ళం, ఎవడో ఒకడు మా జీవితాలను మార్చలేకపోతాడా అంటే మనం గట్ల అనుకుంటున్నాం. కాబట్టి రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు మనల్ని ఒక పావుల్లాగా ఉపయోగించుకొని అందలానికెక్కి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నాక మనం పనికి రానోళ్ళలాగా తీసి పడేస్తారు, మన ఆకాంక్షల్ని తుంగలో దొక్కుతారు. ఈరోజు కాంగ్రెస్ నాయకుల విషయానికి వస్తేనే గామెవరు? వరంగల్ దేవాదాయ శాఖ మంత్రి, గామె పేరేదో ఉందిగా, ఏమో ఈ మధ్య మంత్రుల పేరు గుర్తుపెట్టుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా పనులు చేసిండ్రు అనుకో గిడ గుర్తుపెట్టుకొని చెప్పొచ్చు. ఇగో మళ్ళీ గా మంత్రి కోపం వచ్చేది, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మర్చిపోగానే పాపం వాళ్ళ మీద జులుం చూపించారు కదా. గట్నే గీమ కూడా కొండా సురేఖ, మా వాళ్ళు చెప్పిర్రు బతికిపోయిన కొండా సురేఖ కనుక ఇగో నేను వచ్చిన అధిష్టానం ఇష్టం, రేపు నా బిడ్డ కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటుంది, సీట్ ఇస్తలా లేదా అన్నది అలా ఈయనపోతే వీళ్ళు ఉండగానే వీళ్ళ బిడ్డలు ఉండగానే మనవాళ్ళు, కాకపోతే అల్లుళ్ళు, వీళ్ళ కుటుంబం రాజకీయాలలో ఉంటూ ఆ సీట్లను కాపాడుకుంటూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా వీళ్ళ కుటుంబాలే బతుకుతుంటే ఈడున్న యువత ఏం కావాలి? ఈడిచ్చిన ఆశలు ఏం కావాలా? ఏమన్నా అడిగితే చాలు, సార్ ఏమంటారు తులం బంగారం ఇస్తా అన్నారుగా ఎప్పుడు, ఇగో త్వరలో అప్పుల కుప్ప రాష్ట్రమైనా సరే నేను ఇస్తా అన్న హామీలను ఆపేది లేదు బిడ్డ, ఇచ్చుడే. ఎప్పుడా త్వరలో? 2 ఏళ్ళు గడిచిపోతున్నాయి, ఊకుంటారా? గల్లబట్టి కొట్టుడు ఒక్కడే తక్కువ అన్నట్టు నిలదీసిండ్రు. ఏం చెప్పాలో అర్థం కాక అద్దంకి దయాకర్ అన్న అప్పటిదాకా హీరోగా ఫీల్ అయిపోయి ఆ తర్వాత ఇగో ఈ ప్రశ్నలకు నేను కాదు సమాధానం చెప్పుడు పోయి రేవంత్ రెడ్డిని అడుగుతా. అందులో ఒక అన్న అడిగిండు, సూపర్ అడిగిండు, నీ సమస్య ఏందో చెప్పడా? నా సమస్య చెప్తా కానీ ఉద్యోగాలు ఇచ్చేదాకా దా మాతో పాటు నువ్వు కూడా కూర్చో నిరాహార దీక్ష చేయి, నువ్వు కూడా ఉద్యమ బిడ్డవేగా అంటే పదవి వచ్చినాక ఉద్యమ బిడ్డ అనేది అద్దంకి దయాకర్ అన్న మర్చిపోయినట్టున్నాడు. అన్న వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. ఎస్, నేను కూడా ఉద్యమ బిడ్డనే. నిరుద్యోగుల బాధ ఏంటో నాకు తెలుసు. ఈ రోజే కూర్చుందాం పట్టండి ఆమరణ నిరాహార దీక్షకు. ఏ ప్రభుత్వం అయితే ఏంది? మీరు చేయబట్టే నేను గెలిచా, మీరు చేయబట్టే ఈరోజు ప్రభుత్వం వచ్చింది, మీకు అండగా నేను ఉంటాను, కూర్చోవాల్సిందన్నా తుర్రుమన్నా. అక్కడే అర్థమైపోతుంది రాజకీయ నాయకుల ఎలా ఉంటారు అనేది. చెప్పినదేంది, చేస్తుందేంటి? చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో చర్చించేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్లిన అద్దంకి దయాకర్కి చేదు అనుభవం ఎదురైంది. చేదు అనుభవం కాదు, గడగడగడ వణికిచ్చిన అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని, జాబ్ క్యాలెండర్ ఏమైందని అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు నిలదీశారు. 1.5 ఏళ్ల గడిచిన ఉద్యోగాలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చామంటూ
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల లెక్కలు చెప్పాలంటూ నిలదీశారు. ఉద్యోగాలు ఇచ్చామంటూ అద్దంకి లెక్కలు చెప్పే ప్రయత్నం చేయగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లే కదా అని, కాంగ్రెస్ చెప్పిన 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటని, గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా ఉద్యోగాలను మీ ఖాతాలో ఎలా వేసుకుంటారని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 మాత్రమేనని లెక్కలతో సహా వివరించారు. పైగా చర్చించడానికి వచ్చామంటూ లైబ్రరీ వద్ద పోలీసులను భారీగా మోహరించడం ఏంటని అద్దంకి దయాకర్ని నిలదీశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మాటలు నమ్మి మద్దతు తెలుపుతూ బస్సు యాత్రలు చేశామని చెప్పారు. కానీ ఇప్పుడు తమ సమస్యలు వినేందుకు సీఎం రేవంత్ రెడ్డికి సమయం దొరకలేదని ప్రశ్నించారు. నిజమే కదా, రండి మీ సమస్యలు ఏందో చెప్పండి అని కూర్చోబెట్టి గంతమంది 10,000 మంది దాకా పోలీసులట. ఏం దయాకర్ అన్న, నువ్వేమన్నా నక్సల్తో మాట్లాడుతున్నావా, ఉగ్రవాదులతో మాట్లాడుతున్నావా, దేశద్రోహులతో మాట్లాడుతున్నావా? గలాంటి స్టూడెంట్స్ అందరినీ పక్కనేసుకొని తిరిగే కదా ఈరోజు నువ్వు పదవి తెచ్చుకోవడానికి కారణమైంది. మరి గలాంటి స్టూడెంట్స్తో మాట్లాడడానికి నీకు గంత ఎత్తున పోలీసులు ఎందుకన్నా? ఇంకొక అన్న కూడా అడిగిండు. అంతకుముందు దయాకర్ అన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేసేటోడు, ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయట్లేదని. మళ్ళీ ఆడ కూడా అబద్ధం చెప్పబోయిండు. తమ్మి నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను నాగాగు నేను గేట్ ముందు నుంచే కాల్ చేసినా, నువ్వు వీడే ఉన్నావు, ఎందుకన్నా అబద్ధం అంటే నోట్లో గుటకలేసిండు. అంటే ఈరోజు యువతని ఆశలు చూపించి, లేకపోతే ఒకరిద్దరిని ఉద్యమంలో ఉన్న వాళ్ళని ఒకరిద్దరిని ఇక మా పార్టీలో చేరినాక వీళ్ళు మారిపోతారులే, మా పార్టీ కండువా కప్పుకోగానే ఇలా మనస్సాక్షి కూడా మారిపోయి ఉద్యమ బిడ్డలం అనేది పూర్తిగా మర్చిపోతారు అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి కండువాలు కప్పేసి వాళ్ళకు పదవులు ఇచ్చేసి ఇక వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్బా రేపైనా మా బతుకులు మారుతాయి, త్వరలోనే మా బతుకులు మారుతాయి అనుకుంటూ బ్రతికే విధంగా చేశారే తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని యువతకు చేసింది జీరో. నేను ఇందాక కూడా చెప్పిన, చాలా సందర్భాల్లో నేను చెప్తూనే ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పేది పచ్చి అబద్ధం. బీఆర్ఎస్ హయాంలో పడ్డ నోటిఫికేషన్లు, ఇక త్వరలోనే పోస్టింగ్లు ఇవ్వాలి అనుకున్న వాటిని ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. అవి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే తప్ప వీళ్ళు నోటిఫికేషన్ వేసింది లేదు, సచ్చింది లేదు. అసలు ఆ గ్రూప్స్లో జరిగిన అవకతవకలు అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అదేమైందో దాని మీద ఇక వెట్టుడే కేటీఆర్ పిఏని అందరినీ కటకటాలకు దోలుడే అన్నాడు. గదేమైంది, ఏం సంగతి, ఏం కథ, లెక్కపత్రం లేదు. అన్నా నేను ఒక విషయం చెప్తా తమ్మి అన్న, అందరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే పైసలు లేవు. పాపం రిటైర్మెంట్ అయినా కాకలకు పైసలు ఇవ్వకపోతే రిటైర్మెంట్ డబ్బుల కోసం తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారనే ఆశను వదిలేయండి అన్న, క్లియర్ కట్గా చెప్తున్నా. అందరం ఉపాధి కోసం ట్రై చేద్దాం, మనమే 10 మందికి ఉద్యోగాలు ఇద్దాం. అక్క ఏడున్నాయక్క, లక్షల డబ్బులు కావాలా ఉపాధి కోసం, ఏం చేస్తాం, ఎవడిస్తాడంటే కేంద్రం చాలా ఉపాధి హామీ పథకాల కింద లోన్స్ ఇవ్వడం కోసం చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలి, చిన్న బిజినెస్లు పెట్టుకోవాలి అనే వాళ్ళ కోసం లోన్స్ ఇస్తోందన్న. వీళ్ళం పట్టుకొని అడిగి రాజకీయ నాయకులు వెనక తిరిగి అలసిపోవడం కంటే మనలో ఉన్న నైపుణ్యం ఏంది అనేది తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మనమే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అక్క చెప్పుడు చాలా ఈజీ, ఇంట్లో ఎట్లుంటుందో తెలుసు అంటే నాకు తెలుసు అన్న, ఉద్యోగం రాకపోతే మనకంటూ ఒక గుర్తింపు లేకపోతే నెలకు వచ్చేసరికి మన పైసలు కూడా మనకు లేకుండా అమ్మను అయ్యను అన్నను అక్కను అడుగుతుంటే ఎంత షీప్గా చూస్తారు, వయసు అయిపోయి పెళ్లి కాకుంటే ఎలా చూస్తారు, ఇవన్నీ చాలా క్లియర్గా నాకు తెలుసు. అందుకే చెప్తాను, గీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు అయితే కదలదు. మీరు స్థానిక సంస్థల్లో ఓడగొట్టినా, రేపు కార్పొరేట్ ఎలక్షన్స్లో ఓడగొట్టినా, జెడ్పీటీసీ ఎంపీటీసీలుగా ఓడగొట్టినా, ఇక ఉన్న 2-3 సంవత్సరాలు అయితే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులు ఉంటారుగా. ఈ 3 ఏళ్లలో కూడా వీళ్ళు ఏం చేయరన్న, ఏం చేస్తారో నేను చెప్తా చూడు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు, కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళకి అవసరమైన సందర్భాల్లో ఒక నోటిఫికేషన్, కుక్క బిస్కెట్లు వేస్తారు చూసిండ్రా, అట్లా బిస్కెట్లు వేస్తారు. గంతకు మించి వీళ్ళు ఏమీ చెయ్యరు. ఈ 3 ఏళ్ళు వ్యయ ప్రయాసలు పడే కంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు పెట్టుకోవడానికి ఉపాధి హామీ కింద కేంద్ర ప్రభుత్వం ట్రైనింగ్లు ఇచ్చి, ఆ ట్రైనింగ్లలో నెలకు అంటే ప్రతిరోజుకు 500 మీరు ఆ ట్రైనింగ్కి వస్తున్నందుకు నెలకు 15,000 ఇవ్వడంతో పాటు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీరు బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు కూడా ఇస్తుంది. ఆ స్కీమ్కి సంబంధించి నేను ప్రత్యేక వీడియో చేస్తాను, ప్లీజ్ వీళ్ళని పట్టుకొని. నాకు చాలా బాధేసింది నిన్న వీడియో, అంటే మీరు అడిగిన విధానంలో మీ ధైర్యం, తెలంగాణ ఉద్యమ గడ్డ అన్నది కనిపిస్తే ఆవేదన చూస్తుంటే ఎవర్రా బాబు జీవితాలు ఎప్పుడు మారేది, మారుతాయి అని ఎదురు చూడటం తప్ప ఎక్కడ మారినాయి, ఎప్పుడు మారినాయి. తెలంగాణ ఏర్పరచుకున్న 11-12 సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం బాగా మారింది, రేవంత్ రెడ్డి కుటుంబం చాలా బాగా మారింది. ఆ పేరుతోటి ఈ పేరుతోటి భూములు అమ్ముతూ హైడ్రాల పేరుతోటి పేదలంతా ఉన్న ఇల్లులు కూడా పోగొట్టుకొని రామచంద్ర ప్రభు అని ఏడుస్తుంటే, నడి మధ్య చెరువులో కట్టుకున్నా కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ బ్రతికేస్తూ ఉంటే, నిరుపేదలను నిరుద్యోగాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం
తుంగలో దొక్కుతూ ఉంటే ఎచ్చి రాజకీయ నాయకులంటే ఇదేనా, స్వార్థం లేకుండా రాజకీయ నాయకుడు ఉండడా అనిపిస్తోంది. కాబట్టి ఆ స్వార్థానికి బలైపోకుండా నా అస్సలు వదిలేయండి. ఎన్నికలు వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నా, కష్టపడండి. ఆ 2 నెలలు ఏ పని చేయకండి. నిజమైన నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి అని గ్రామాలకి వెళ్ళి చెప్పండి. మీ కథలను వివరించండి. ఇలా నిరుద్యోగ భృతి ఇస్తా అంటే, జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటే, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మి నేను ఓటేసినమ్మా 5 సంవత్సరాలు, ఇంకా నాకు జాబ్ క్యాలెండర్ అవ్వలేదు, ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, నిరుద్యోగ భృతి రాలేదు. మోసపోయిన వాళ్లకు నిలువెత్తు నిదర్శనం నేను. 1000 రూపాయల కోసమో, 2000 కోసమో, చికెన్ కోసమో, బిర్యానీ కోసమో, మందు బాటిల్ కోసమో ఓటేయకండి అని జనాల్లో అవగాహన కలిగించి నిజమైన నాయకులకు ఓటేయించండి. అప్పుడు యూపీ మారలేదన్నా, ఎట్లుంటే యూపీ ఎట్లా మారిపోయింది? మార్పు అంటే ఏంటో కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల జపం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తమ గోడును పట్టించుకోవడం లేదని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ ఆవేదన అరణ్య రోదనగా మారిందని వాపోయారు. ఏడాదిన్నరగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వేడుకుంటుంటే ప్రభుత్వం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు సరైన సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరిని అడిగినా త్వరలో అంటూ దాటివేస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో అంటే ఎప్పుడో చెప్పాలంటూ అద్దంకి దయాకర్ని సూటిగా ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి అస్పష్టమైన సమాధానాలు వినే ప్రసక్తి లేదని, ఆగస్టు 15లోగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమం తప్పదని, గాంధీ భవన్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థులతో చర్చించేందుకు వచ్చిన అద్దంకి దయాకర్ వారి ఆగ్రహాన్ని చవిచూసి వెనుదిరగాల్సి వచ్చింది. చర్చల సారాంశాన్ని ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తానని వెళ్లిపోయారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పద్మజ తదితరులు పాల్గొన్నారు. 15వ తారీఖు వరకు తాము అడిగినట్టుగా నోటిఫికేషన్ ప్రకటించకపోతే గాంధీ భవన్ ముట్టడిస్తామని అశోక్ సార్, నిరుద్యోగ జేఏసీ నాయకుడు చెప్తే, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఇప్పటి వరకు మీరు ఇవ్వాల్సింది 18 నెలలకు గాను 72,000 బకాయి పడింది, ఎప్పుడు ఇస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువతకి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ 72,000 చొప్పున బాకీ ఉందట. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారు? సరేలే, అదేంది అందాల సుందరీమణుల కోసం 100 కోట్లు అప్పులు చేసిందిగా, ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి సార్? డబ్బులు, తెలంగాణ సొమ్మును మీ అయ్య సొత్తులాగా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. అందాల పోటీలని ప్రపంచ దేశాల్లో ఏం లాభం జరిగింది? వీళ్ళకిచ్చి చూడండి, వీళ్ళకి ఒక్కసారి చెయ్యందిచ్చి చూడండి, ఈ రాష్ట్రాన్ని ఎక్కడ నిలబెట్టగలుగుతారో అక్కడ నిలబెట్టి చూపిస్తారు. ఈడ రాష్ట్రాన్ని, దేశాన్ని నిలబెట్టగలిగే యువత మీ కళ్ళ ముందు కనబడుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఏడు నుంచో ఈడికి పట్టుకొస్తే వాళ్ళ ద్వారా కోట్ల పెట్టుబడి వస్తుందని ఆలోచిస్తున్న మీ బుర్రలు ఎప్పుడు మారుతాయో కూడా అర్థం కావట్లేదు. ఇగో ఇయన్నే జేం మాట్లాడిండు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం సిలబస్ కమిటీ పేరుతో మభ్యపెట్టిందని, కమిటీ ఏర్పాటు చేసి 6 నెలలు గడుస్తుందని, కమిటీ ఎప్పుడైనా సమావేశమైందా అని, సిలబస్ పై చర్చించిందా, సిలబస్ మారిందో లేదో స్పష్టతనివ్వాలి, మార్పులంటే కొత్త సిలబస్ ప్రకారం చదువుకుంటాం కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని ఇంద్రనాయక్ అన్న. ఇక అస్మా, కాంగ్రెస్ మెగా డిఎస్సి హామీ ఇచ్చింది, మంత్రులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు, మెగా డిఎస్సి ఊసేలేదు, ప్రభుత్వ తరపున మాట్లాడుతున్న వాళ్ళు, హామీ ఇస్తున్నవారు కానీ పరిష్కారం చూపడం లేదు, నిరుద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తుందో చెప్పాలి అస్మా. నన్ను నిలదీస్తారని అనుకోలే కానీ మస్తు భయపడిపోయింది అద్దంకి దయాకర్ అన్న. కానీ నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే, అక్కడ స్టూడెంట్స్ అందరినీ ఒక ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నక్సల్స్ లాగా చూసిండు. ఎందుకు అని అంటారా, ఇప్పుడు ఆ ఉద్యమ నుంచి వచ్చిన అద్దంకి దయాకర్ అన్న ఆ విద్యార్థులతో అన్న అని పిలిపించుకొని ఆయన 10,000 మంది పోలీసులను తీసుకొని వచ్చిండు అంటే ఆడున్న స్టూడెంట్స్ని ఆయన ఎలా చూసి ఉండాలి? 700 మంది స్టూడెంట్స్ ఉంటే సరే, ఆ వీడియోలో అయినా నేను 10,000 దాకా పోలీసులు ఉన్నారని, సరే 2-3 వేల మంది పోలీసులనే పెట్టాడు అనుకో, 700 మంది స్టూడెంట్స్ కోసం వాళ్ళ సమస్యలు వినడానికి వచ్చిన ఒక నాయకుడికి 3,000 మంది అనుకుందాం మన ఉదాహరణకి, పోలీసులు ఎందుకు అవసరం పడ్డారు? అంటే నిరుద్యోగులు వీళ్ళ దృష్టిలో ఎట్లా కనబడతారు? రౌడీల్లాగా, గుండాల్లాగా. నిరుద్యోగులు ప్రస్తావించిన సమస్యలను ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను, ప్రభుత్వం నిరుద్యోగులకు వారధిగా ఉంటాను, ఈ అంశంపై 2 రోజుల్లో స్పష్టతనిస్తా, బోనాల పండుగకు గ్రంథాలయానికి వచ్చినప్పుడు నన్ను నిలదీస్తారని అనుకోలేదు, త్వరలోనే అనే పదం ఎంత ప్రమాదకరమో ఇప్పుడే తెలిసింది, ఈ పదం వాడడాన్ని నిషేధించుకుంటున్నాను. వెరీ గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నావు. ఏడైనా త్వరలో అని చెప్తే అస్సలు ఊరుకునేది లావు. ఇది ఎప్పుడు జరిగిందంటే ఆదివారం రోజు జరిగింది బిడ్డ, 29, ఇవాళ 30 కదా, మరి రేపటికల్లా దీని మీద ఒక స్పష్టత ఇస్తాడు అద్దంకి దయాకర్ అన్న. ఇయ్యలేదు అనుకో మళ్ళీ ఏడ కనబడతాడు నిలదీయండి. మాట ఇచ్చుడు, గాడి నుంచి గట్టు దాటుడు వీళ్ళకి అలవాటైపోతుంది. ఆ అలవాటును మార్చి ప్రజలకు మాట ఇచ్చామంటే నెరవేర్చకుంటే అనువనువున మాకు మనశ్శాంతి లేకుండా చేస్తారు అనే విధంగా ప్రతి ఒక్కరు ఉండండి. నిజంగా మళ్ళీ చెప్తున్నా అన్న,
ఉద్యోగం లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. కానీ నేను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్కీములకు సంబంధించి ట్రైనింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయనేది పూర్తిగా తెలుసుకొని ఒక వీడియో రూపంలో మీకు అందిస్తా. నేను చదివాను, నేను కూడా దానికి వెళ్దాము అనుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మన ఛానల్ ఆర్థికంగా దీన్ని సస్టైన్ చేయాలి అంటే దీనితో పాటు నేను ఇంకొకటి ఏదైనా చేయాలి, కనీసం ఇక్కడ శాలరీస్ ఇంకా క్లియర్ చేయడానికైనా నేను కూడా దాంట్లో జాయిన్ అవుదాం అనుకున్నాను. టైమింగ్స్ కోసం అని చూస్తున్నాను ఎలా ఉన్నాయనేది. మనకు రోజుకు 500 చొప్పున ఇచ్చి మనకు ట్రైనింగ్ ఇస్తారు. అంటే నెలకు 15,000 చాలు. మనకు 15,000 అంటే మన ఖర్చులు వెళ్ళిపోతాయి. అట్లా 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. 6 నెలల ట్రైనింగ్ తర్వాత మనం ఎందులో అయితే ట్రైనింగ్ తీసుకున్నామో దానికి సంబంధించి మనం ఎక్కడ కంపెనీ పెట్టాలనుకుంటున్నాం, ఏ విధంగా పెట్టాలనుకుంటున్నాం, పెట్టుబడి ఎంత కావాలి, దీంట్లో లాభం ఎలా ఉంటుంది, నష్టం ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా దాని ద్వారా 10 మందికి చేయూతను అందించవచ్చు, ఇదంతా తయారు చేసి మనం అందించగలిగితే మనం ఆ బిజినెస్ చేయడానికి కావాల్సిన పెట్టుబడులు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల రూపంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఆ స్కీమ్కి సంబంధించి కూడా పూర్తి వివరాలను నేను వీడియో ద్వారా అందిస్తా. కాబట్టి ఉద్యోగం అని ఇలా రాజకీయ నాయకుల వెనుక పరిగెత్తి అలసిపోయి నలుగురిలో బాధపడే కంటే ఉపాధి వైపు అడిగేయండి అన్న. ఉపాధి వైపు అడుగేస్తే ఖచ్చితంగా మనం మరో నలుగురు నిరుద్యోగులకు అండగా నిలిచిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా అడుగులు వేస్తారు అని ఆశిస్తున్నాను. అలా అని ఉద్యోగాల హామీ ఇచ్చిన ప్రభుత్వాన్ని వదిలేయమని నేను చెప్పట్లేదు. వదిలేయకుండా దానెనకే పడుతూ ఉన్న సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దని మాత్రమే చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఉపాధ్యాయ పెన్షనర్స్ నుంచి గట్టి ఆగస్టు 10 డెడ్లైన్ వాళ్ళు పెడితే ఆగస్టు 15 వీళ్ళు డెడ్లైన్ పెట్టిండ్రు. ఆల్రెడీ ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి కోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మొట్టకాయేసింది. కాంగ్రెస్ తీరు మారకుంటే మాత్రం త్వరలోనే చరమగీతం తప్పదు. మరి మీరేమంటారు? నేను మాట్లాడిన మాటల్లో నిజం ఉందా లేదా? ఈ అన్నల పోరాటానికి మద్దతు తెలుపుతారా లేదా? ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.